నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. విధుల నుంచి మేరు రిటైర్డ్ అయిందట. 12 సార్లు భారతదేశంలో జరగబోయే బాంబు బ్లాస్ట్లను అడ్డుకున్నారు. ఈరోజు రిటైర్ అవుతుంది అని అంటే ఆర్మీ ఉద్యోగులంతా చాలా గ్రాండ్గా ఫంక్షన్ చేస్తున్నారట. చేసిన సేవలు మరువలేనివట. భారత ఆర్మీలో దానికంటూ ఒక ప్రత్యేకత ఉందట. ఎక్కడ బాంబులు పెట్టారు, ఎక్కడ ఏం జరగబోతోందని పసిగట్టడంలో పెద్ద దిట్టట. ఇంతకు మేరునా ఎవరు? భారత ఆర్మీతో ఏం సంబంధం? రిటైర్ ఫంక్షన్ ఏంటి? ఏమన్నా ఆఫీసరా అనుకుంటున్నారా? కాదు. మేరు అంటే భారత ఆర్మీలో పనిచేసిన ఒక శునకం పేరు. దీనికి సంబంధించిన ఆర్టికల్ చదివినాక మస్తు ముచ్చట్లు పెట్టుకుందాం. భారత ఆర్మీలో జాగిరం పేరు మేరు. ఇది ఆర్మీకి చెందిన 22 ఆర్మీ డాగ్ యూనిట్కి చెందిన జాగిలం. ఈ జాగిలం ఆర్మీ విధుల నుండి రిటైర్డ్ అయింది. దాదాపు 9 సంవత్సరాల పాటు విధులు నిర్వహించిన ఈ జాగిలం నిన్న విధుల నుండి రిటైర్ అయింది. ఇదేమిటి, ఈ జాగిలం గురించి ఇంత ప్రత్యేకంగా చెప్తున్నారు అనుకుంటున్నారా? ఇది ఆషామాషి జాగిలం కాదు. అతి భయంకరమైన బాంబులను కనిపెట్టడంలో ఈ జాగిలం ఎక్స్పర్ట్. జమ్మూ కాశ్మీర్లో ఈ జాగిలం చేసిన సేవలు అన్నీ ఇన్ని కాదు. దాదాపు 12 బాంబు దాడుల నుంచి సైనికుల్ని కాపాడగలిగింది. అనేక ఎన్కౌంటర్లలో శత్రువులను పసిగట్టి సైనికులకు గొప్ప సాయం చేసింది. ఎక్కడ పేలుడు పదార్థాలున్నా క్షణాలలో కనిపెట్టి అనేక మంది ప్రాణాలను కాపాడింది. దీనితో ఈ జాగిలం రిటైర్ ఫంక్షన్ను ఆర్మీ అధికారులు ఒక పండుగలా నిర్వహించడం విశేషం. మనం ఎలా పుట్టాము అన్నది ముఖ్యం కాదు, మనం పుట్టుక దేశానికి ఎంత సేవ చేసింది అనేదే ముఖ్యం. దేశం మనకేం చేసింది అని ఆలోచించే మనుషులు మత విద్వేషాలను చొచ్చించుకొని దేశంలో అల్లకల్లోలు సృష్టించడానికి సిద్ధమవుతుంటే, దేశానికి మనమేమైనా చేయాలి అని ఆలోచించే జాగిలాలు మనుషుల కంటే కూడా చాలా గొప్పవి. వేల రెట్లు, లక్షల రెట్లు గొప్పవి. చూడండి, ఎంతోమంది సైనికుల ప్రాణాలను కాపాడిందట. ఎన్కౌంటర్లలో దొంగల్ని పట్టించిందట. అలాగే బాంబ్ స్క్వాడు ఇలాంటివి, బాంబు దాడులు ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయి, పేలుడు పదార్థాలు ఉన్నాయంటే క్షణాల్లో కనిపెట్టిందట. అలాంటి ఒక జాగిలం ముందు మనం ఎంత? అందుకే అంటారేమో శునకానికి విశ్వాసం ఎక్కువ, ఒక్క ముద్ద అన్నం పెడితే మన మీద విశ్వాసంగా ఉంటుందని. ఆర్మీకి ఈరోజు ఎంత విశ్వాసంగా ఉంటే ఎంతమంది ప్రాణాలని కాపాడగలిగింది. 9 సంవత్సరాల పాటు ఈ దేశ రక్షణలో, ఈ దేశ సైనికుల రక్షణలో ఎంత కీలక భూమిక పాత్రను పోషించింది. మరి ఇలాంటి జాగిలం రిటైర్మెంట్ అంత గొప్పగా చేయడంలో తప్పేముంది చెప్పండి? మేరుకు మనందరి తరపున కూడా ఈ రిటైర్మెంట్ టైం అంతా హ్యాపీగా గడిచిపోవాలని, మేరు లాంటి అనేక జాగిలాలు ఈ భారత ఆర్మీలో సేవలు అందిస్తున్నాయి. వాటన్నిటిని కూడా మనందరం ఒక్కసారి గుర్తు చేసుకొని వాటిని చూసైనా నేర్చుకుందాం. దేశం మనకేం చేసింది అనేది కాదు, దేశాన్ని కాపాడటంలో మనమేం చేస్తున్నాం అనే పాత్రను పోషించడంలో ఉన్న గొప్పతనం, ఆనందం ఏంటి అనేది. ఏదేమైనా ఆర్మీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సెల్యూట్. కుటుంబాలను వదిలిపెట్టి మీ ప్రాణాలను పణంగా పెట్టి ఇక్కడ ఇంతమంది హ్యాపీగా ఉండడానికి కారణమవుతున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మేరకు కూడా రిటైర్మెంట్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు రిటైర్మెంట్ తర్వాత హ్యాపీగా ఫర్దర్ ఫ్యూచర్ లైఫ్ అంతా గడవాలి అని మనందరం కోరుకుందాం. ఎందుకు అంటే ఇది మానవత్వం లేని మనుషుల కంటే కూడా చాలా 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 గొప్పది కాబట్టి. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. జై భారత్.